హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసెఫ్ఐఆర్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 o'clock అవుతుంది. మేము ఊర్లో అంటే నేను క్యాజువల్గా మా ఇంట్లో లేయడం కంటే ఇక్కడ ఊర్లో ఫాస్ట్గా వేసేస్తాను, ఎందుకంటే ఫాస్ట్గా మెలకు వచ్చేస్తుంది ఇక్కడ ఊర్లో. అండ్ సో ఈరోజు అయితే నేను 5 o'clock లేసాను. అంటే మేము మిద్ది మీద పడుకుంటాం కాబట్టి చాలా చల్లగా ఉండింది, మరి కిందకి వెళ్ళి పడుకున్నాను. మరి 5:45కి అలా లేసాను. సో నేనైతే మీ అందరికీ ఏ డే ఇన్ మై లైఫ్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఈ డే అంతా ఎలా గడుస్తుందేమో నాకు తెలియదు. సో ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఫ్రెష్ అప్ అయ్యి మేము ఉంటుకుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 7:44 అవుతుంది. నేనైతే బ్రష్ చేసుకున్నాను. అండ్ నేను బ్రష్ చేసుకున్నాక చేసే మొదటి పని వాటర్ తాగడం. వాటర్ కూడా తాగేసాను అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మా అమ్మమ్మకి వెళ్ళి నేను ఆలు తెచ్చిచ్చాను. సో మా అమ్మమ్మ దోశ ఆలు ప్రిపేర్ చేస్తుంది. అండ్ 8 లోపల నేను ఫ్రెష్ అయిపోవాలి. సో దిస్ ఇస్ మై టార్గెట్ రైట్ నౌ. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోతాం. బాయ్ బాయ్. సో ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. అండ్ టైం వచ్చేసి 8:10 అవుతుంది. మా అమ్మమ్మ ప్రిపేర్ చేస్తాను అనమాట ఫుడ్ మాకు తినడానికి. టిఫిన్ దోశ చేయబోతుందంట. నాకు ఎంతో ఇష్టమైన దోశ నా కోసం. సో ఇప్పుడైతే టైం 8:10 అవుతుంది. సో చూద్దాం నెక్స్ట్ టైము. ఫస్ట్ అయితే వెళ్ళి దేవుడికి మొక్కుకొని వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. అండ్ నేను మార్నింగ్ 5:45కి లేసానని చెప్పాను కదా, కానీ ఇంకా పడుకున్న బెడ్షీట్స్ అలానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి దాన్ని తీసి పెట్టాలి. సో అన్నీ మడత పెడుతున్నాను అనమాట నీట్గా. కానీ ఏంటంటే నాకు పెద్ద పెద్దగా ఉంటే బెడ్షీట్ మడత పెట్టడానికి రాదు. సో ఇట్లా మొత్తం చుట్టేసి పాడేస్తున్నాను. అంటే పాడేయడం అంటే ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. సో సారీ అండి, నా ఫేస్ కట్ అయింది, అది చూసుకోలేదు నేను అసలు. అండ్ ఏదో వర్క్ మీదనే డెలికేషన్ తోటి అలా పెట్టేసి వచ్చేసాను అనమాట. వర్క్ చేయాలి ఫస్ట్ అని. అండ్ బట్టలు కూడా ఆరిపోయాయి, బట్టలు తీసామని చెప్పారనమాట. సో తీసేస్తున్నాను. బట్టలు తీసి కిందకి వేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే అన్నీ పక్కన పెట్టేసాను ఇలాగా. అంటే నేను తీయడమే గ్రేట్ యాక్చువల్గా చెప్పాలంటే. సో బట్టలు కూడా తీసేసి కిందకి వేసేసాను. అండ్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. అండ్ మా అమ్మమ్మ మా అందరి కోసం దోశ ఇంకా ఆలు కూర వేస్తుంది. మా అందరికీ దోశ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అమ్మమ్మ దోశ వేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. సో ఫ్రెండ్స్, మా అమ్మమ్మ నా కోసం ఎగ్ దోశ చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే టిఫిన్ చేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ టైం అవుతుందేమో ఎక్సైటెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11:45 అవుతుంది అనమాట. అండ్ మా అమ్మమ్మ నా కోసం మ్యాంగో ఇచ్చింది తినడానికి. సో మ్యాంగో తిందాం. సో మ్యాంగోస్ మా అమ్మమ్మ వచ్చిన నుంచి ఏదో ఒక స్పెషల్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, నీ ప్రేమ కోసం. సో ఫ్రెండ్స్, మా అమ్మమ్మ ఇచ్చిన మ్యాంగో తింటున్నాను. ఇది మా అమ్మమ్మ చేతి తాకిన మీద ఎలాగో తీయగా ఉంటుందిలేండి. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు టైం 12:45 అయింది. నేను రీల్స్ చేయాలి. సో అందుకే ఇలా రెడీ అయ్యాను. మా సిస్టర్ అక్కడ పక్కన ఉన్నారు, వెళ్ళి పిలిస్తే అండ్ మా సిస్టర్ వస్తారు, తను రీల్స్ ఇస్తుంది, నేను రీల్స్ చేస్తాను. సో చేశాక మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, పైన కూర్చొని అయితే ఇక్కడ రీల్స్ చేశాను ఇప్పటిదాకా. పైన మా చెల్లెలు షూట్ చేసింది. అండ్ తను లంచ్ తినడానికి వెళ్ళింది. అండ్ చాలా ఉంటుంది అసలు, కాళ్ళు అయితే బాగా మండుతున్నాయి. అలా ఉందన్నమాట సిచ్యువేషన్. చూసారు అసలు ఎండ ఎలా ఉందో. కాళ్ళు అయితే కాలుతున్నాయి, అసలు కింద పెడితే కాళ్ళు కాలుతున్నాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్, అసలు ఎండ అయితే సూపర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 1కి స్టార్ట్ చేసిన రీల్స్ షూట్ 2 o'clock అయిపోయింది. ఇంకా నేను ఆ రీల్స్ షూట్ చేసేసాక అమ్మమ్మ పిలిచింది అన్నం తినడానికి. సో వచ్చేసాను, తినేసాను. అసలు అది వీడియో తీయడానికి కూడా ఓపిక లేనంత అలసిపోయి ఉండే అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 2:51 అవుతుంది. అండ్ వర్షం పడుతుంది అనమాట. ఫ్రెండ్స్, వర్షం అయితే ఆగిపోయింది అనమాట. ఏంటి నేను ఎప్పుడు చూసినా వీడియోలో పైన కనిపిస్తుంది అనుకుంటున్నారా? నాకు పైన కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఊరికి వచ్చానంటే నేను మోస్ట్ ఆఫ్ ది టైం ఇదిగోండి ఇక్కడే ఇట్లా మెట్ల మీద ఇక్కడ కూర్చొని ఉంటాను. నాకు చాలా ఇష్టం అనమాట పైన కూర్చోవడం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:52 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇందాక రీల్స్ చేశానని చెప్పాను కదా, అవి ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా అమ్మ నాకు పని అప్పగించింది. అదేంటంటే ఇల్లు ఉడవాలి. సో ఆల్రెడీ కిచెన్ హాల్ ఊడ్చేసాను అనమాట. ఇప్పుడు బయట ఒకటి ఉడవాలి. సో ఇప్పుడు ఊడ్చేస్తా ఫస్ట్.
మొత్తానికి అయితే ఇల్లు ఊడ్చేసాను అనమాట. టైం ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. అండ్ నేను ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను. సో మా అమ్మమ్మ, ఐషు, హనీ వీళ్ళెవ్వరు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు నాకు కూడా తెలియదు అనమాట. అంటే నేను ఊడుస్తున్నాను అండ్ నేను నా పనులు నేను ఉన్నాను కానీ చూసుకోలేదు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో. సో వెదర్ చూసారా మొత్తం ఎలా ఉందో, క్లౌడీగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:40 అవుతుంది అనమాట. అండ్ మా అమ్మమ్మ నా కోసం ప్రేమతోటి పాస్తా చేసింది. ఇలాంటి పాస్తా చేసింది మా అమ్మమ్మ. నాకు ఇష్టం అని చెప్పి మా అమ్మమ్మ పాస్తా నేర్చుకోమని చేస్తుంది అనమాట. ఈ మధ్య నేను ఊరికి వచ్చే ప్రతిసారి అక్కడ వెనకాల సౌండ్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఊర్లో చాలా పెళ్ళిళ్ళ సీజన్, కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనమాట. అటు పోతారు, ఇటు పోతారు, ఇటు పోతారు, అటు పోతారు, అవుతానే ఉన్నాయి. అండ్ ఇంకా మీకు మార్నింగ్ చూపించాల్సింది మొత్తం అంతా బైక్స్తో బ్లాక్ అయిపోయింది రోడ్. సో మా అమ్మమ్మ మా కోసం వేడి వేడి పాస్తా రెడీ చేస్తుంది. అండ్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. అమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, ఈ అద్భుతమైన మా ప్రేమ మాకు చూపిస్తున్నందుకు. అమ్మమ్మ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదండి మా అమ్మమ్మ ప్రేమ. ఏమంటారు, మా అమ్మమ్మ ప్రేమని దేంతో పోల్చలేము, దేంతో వెలకట్టలేము. వెలకట్టలేము. సో ఇప్పుడైతే పాస్తా తినుకుంటే ఎంజాయ్ చేసేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైం 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో బయట కూర్చున్నాం అనమాట. మంచి క్లైమేట్ చాలా బాగుంది. మీకు మంచి చూపిద్దామని అనుకుంటే ఏమంటారు, లైటింగ్ తక్కువ ఉంది ఇక్కడ. లైటింగ్ మంచి పెట్టేస్తుందంట నా కోసం. మా అమ్మమ్మ నా కోసం ఏమైనా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నీకు. సో ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా. అండ్ మా ఊర్లో అయితే వరుసగా 3 మెరుళ్ళు జరిగాయి అనమాట ఒక్కరోజు అంటే ఈ నైట్ మాత్రమే. అండ్ మా ఐషు అండ్ మా హనీ ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనమాట పాటలకి. మొత్తం చాలా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ 10 అవుతుంది అనమాట. మెరూన్ ఇప్పుడు దాకా వెళ్తూనే ఉంది. అండ్ మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అనమాట. బస్సు అయితే వచ్చింది. వాళ్ళు పొద్దున బయటికి వెళ్ళారు అండ్ ఇప్పుడు వచ్చేసారు. ఊరికి వెళ్ళారనమాట. అండ్ ఏంటంటే ఇక్కడ ఊర్లో అంటే ఫాస్ట్ నిద్ర వచ్చేస్తుంది. అప్పుడే కళ్ళు మూసుకోవద్దు అనమాట. నాకైతే ఆకలి వస్తుంది. మా అమ్మ వాళ్ళని ప్రిపేర్ చేసింది. అమ్మ వాళ్ళు వస్తే ఇంకా తినడమే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అవుతుంది. నేనైతే తినేసాను అనమాట. అండ్ ఫుల్ నిద్ర వస్తుంది, నాకు కళ్ళు మూసుకోతున్నాయి. అండ్ ఇంకా 10:40 కల్లా మేము పైకి వెళ్ళి పడుకుంటాం. అండ్ ఈ వ్లాగ్ ఇంతే, ఏ డే ఇన్ మై లైఫ్ చూసారు కదా. ఎలా అనిపిస్తుందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోద్దు. బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.